హైదరాబాద్ లో వాతావరణం మారింది. హైదరాబాద్ కి రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు వినాయకుల తరలింపు, మరోవైపు వర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రానున్న 2 రోజుల్లో సిటీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది ఐఎండీ. రైట్, సిటీలో వెదర్ కండిషన్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో వెదర్ ఎలా ఉంది? మౌనిత, సిటీకి చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజుల నుంచి కూడా మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతోపాటు ఎండ తీవ్రత కూడా కనిపించింది. కాకపోతే ఈరోజు ఉదయం నుంచి కూడా కాస్త వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు మనకు చిన్నటి ఒక సన్నటి జల్లు ముసురు అనేది కనిపించింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో నిన్న ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగింది. ఈరోజు ఉదయం 5:30 గంటలకు అల్పపీడన ప్రాంతంగా మారడంతో మనకు వాతావరణము మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వర్షాలకు సంబంధించి కూడా మనకు ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు హైదరాబాద్కి సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి కాస్త ఎఫెక్ట్ అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనకు ఉదయం ముసురు అనేది కొనసాగిందో ప్రస్తుతం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చూసుకున్నట్టయితే కూడా మనకు అక్కడక్కడ మోస్తారు వర్షం, జోరు వర్షం, భారీ వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్, ఓయూ, అబిట్స్, కోటి ఆ పరిసర ప్రాంతాల్లో మనకు ఒక మోస్తారు వర్షం కనిపించింది. ఇక ఖైరతాబాద్, లక్డీ కపుల్, మాసప్ ట్యాంకు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. అదేవిధంగా ఇటు సికింద్రాబాదు, బేగంపేట ఆ పరిసర ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఒక తేలికపాటి వర్షం అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే 2-3 గంటల పాటు కూడా నగరంకి సంబంధించి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు మనకు వర్షాల నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్, నౌకాస్ట్ ఫోర్కాస్ట్తో ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. రాబోయే 3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆ బులెటిన్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా బులెటిన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే 2-3 గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జల్లులు, అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకోవచ్చు పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ఖైరతాబాదు, సికింద్రాబాదు, ఓయూ, అబిట్స్, చార్మినార్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 2-3 గంటల పాటు అక్కడక్కడ మనకు ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.